బయటికెళ్ళి 20 రూపాయలు ఇస్తే మూడో, నాలుగో సమోసాలు ఇస్తాడు. తిని సప్పుడేక ఉండొచ్చు కదా! కానీ మనం అట్లుండం కదా! సింపుల్‌గానే ఉంది ఆ సమోసా చేయడం. ఇంట్లో ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేసిన. ఫస్ట్ మైదా పిండిలో కొంచెం సాల్ట్, లైట్‌గా ఆయిల్ ఏసుకొని కలిపి పక్కన పెట్టుకున్నా. పిండి నానేలోపు ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, కారం ఏసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మైదా పిండిని చపాతీలాగా ఏసుకొని పెనం పైన అటు ఇటు లైట్‌గా కాల్చి తీసుకోవాలి. వాటిని స్క్వేర్ లాగా కట్ చేసి సమోసా షీట్స్ రెడీ చేసుకోవాలి. చపాతీని కట్ చేసేటప్పుడు ఎడ్జెస్ మిగులుతాయి కదా! వాటిని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఆయిల్లో ఏంపుకొని మనం ముందు కలిపి పెట్టుకున్న ఆనియన్ మిక్చర్ ఉంది కదా, అందులో ఇవి యాడ్ చేసుకొని మొత్తం తుక్కు తుక్కు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మైదా పిండి వేసుకొని అందులో కొన్ని వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకో. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న సమోసా షీట్స్ ఉంటాయి కదా, వాటిని సమోసా షేప్ చేసుకోవాలి. షేప్ రావడం పెద్ద కష్టమేం కాదు, ఈజీయే. వీడియోలో చూపిస్తున్నట్టు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోయింది. అందులో మనం రెడీ చేసుకొని పెట్టుకున్న మిక్చర్ పెట్టి మైదా పిండి లిక్విడ్తో మొత్తం క్లోజ్ చేయాలి, బయటకి రాకుండా. అంతే, సింపుల్, మన సమోసా రెడీ. ఇప్పుడు వాటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సమోసా షేపు లోపల మిక్స్ అంతా బాగుంది, కానీ నేను చపాతి కొంచెం లావుగా వేసిన, కొంచెం సన్నగా వేసి ఉంటే సమోసా టేస్ట్ ఇంకా బాగుంటుంది. సమోసాలు ఫ్రై చేసేటప్పుడు కూడా ఆయిల్ ఎక్కువ తీసుకోండి, తక్కువ ఆయిల్లో ఫ్రై చేస్తే కరెక్ట్గా ఫ్రై అవ్వవు. నేను ఆ మిక్సర్ అంతా బయటకు వచ్చి ఆయిల్ అంతా ఖరాబ్ అవుతుంది అని చెప్పి నేను తక్కువ ఆయిల్ వేసుకున్నా. అంటే ఫస్ట్ టైం కదా చేయడం. టేస్ట్ మాత్రం బాగుంది, ట్రై చేయొచ్చు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.